అదే అన్నమాట విజయవాడ బస్ స్టాండ్. అయితే మన డేని ఫస్ట్ కాఫీతో అయితే స్టార్ట్ చేద్దాం. అక్కడ వెళ్తుందండి అమరావతి వోల్వో మల్టీ యాక్సల్ అనమాట. సూపర్ ఉంటుంది ఇది రోడ్వేస్. ఇదే అనమాట విజయవాడ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళొచ్చు. హలో గాయ్స్, వచ్చేసాం. అదే అనమాట విజయవాడ బస్ స్టాండ్. దీని పక్కనే వచ్చేసి మనకి క్యాప్సిల్ 990 బాక్స్ ఉంది. దీంట్లో స్టే చేసిన ఫుల్ ఏసీ, చాలా బాగుంటుంది. అయితే మన డేని ఫస్ట్ కాఫీతో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఒక కాఫీ తీసుకొని దాని తర్వాత ఏందనేది చూద్దాం మనం అయితే. ఫస్ట్ ఇప్పుడు అక్కడ వెళ్తుందండి అమరావతి వోల్వో మల్టీ యాక్సల్ అనమాట. సూపర్ ఉంటుంది ఇది రోడ్వేస్. ఇదే అనమాట విజయవాడ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళొచ్చు. గైస్, మనం ఈరోజు విజయవాడ నుంచి గిద్దలూరు వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది అల్ట్రా డీలక్స్లో. చూద్దాము ఈరోజు మన రైడ్ ఎట్లా ఉంటుందో అనేసి. అండ్ మన బస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, టైం ఉంది. ఇంకొక 30 మినిట్స్ అయితే మనకి స్టాప్లోనే ఉంటుంది. దీని పక్కన సూపర్ లగ్జరీ ఉంది కదా, అది కడపకి వెళ్తుంది అనమాట బస్సు. అండ్ మన బస్ వచ్చేసి ఇదే గాయస్, అల్ట్రా డీలక్స్ గిద్దలూరు. ఈ అల్ట్రా డీలక్స్ బస్ వచ్చేసి గిద్దలూరు డిపోది. అండ్ దీని పక్కనే చూసుకుంటున్నారు కదా ఇంకొక బీస్ట్ అయితే ఉంది కడపకి వెళ్ళేది. యాక్చువల్గా అంటే మనము కడపకి వెళ్ళాలన్నమాట ఈరోజు రైడ్. కాకపోతే గిద్దలూరుకి వెళ్తున్నాం ఎందుకంటే కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి. బస్ ఇంటీరియర్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. అండ్ సీట్లు మొత్తం చూస్తున్నారు కదా, అన్ని బ్లూ కలర్ థీమ్లో మస్తు కొడుతుంది అనమాట ఇంటీరియర్. అండ్ సీట్లు చూసుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి. చూడండి ఎంత ప్లఫీగా ఉన్నాయో అసలుకి. అండ్ అల్ట్రా డీలక్స్కి సూపర్ లగ్జరీకి ఏం తేడా ఉండదు, అంతే, రెండు ఒకటే ఉంటాయి. ఇవి కొంచెము ఫ్లోర్ మ్యాటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మన బస్సులో చూసుకుంటే టీవీ అయితే ఉంది. అండ్ ఇది అనమాట టోటల్ లుక్ ఇంటీరియర్ వచ్చేసి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 460 రూపీస్ పడింది విజయవాడ నుంచి గిద్దలూరు వరకు. అండ్ ఇంకొక 5 మినిట్స్లో బస్సు కూడా స్టార్ట్ అవుతుంది. ఈ విండోస్ మాత్రం స్టక్ అయిపోయినాయి అనమాట. ఎంత లాగుతున్నా వస్తలేదు. చూడండి నేను ఎంత ట్రై చేస్తున్నా అది రాకుంటుంది అసలుకి, చాలా గట్టిగా ఉన్నాయి. ఈ నాయిస్ ఏంటంటే రివర్స్ గేర్ వేసినాడు అనమాట, వెనక్కి వెళ్తుంది బస్సు. అందుకే నాకు కొంచెం చిరాకు అనిపిస్తుంది. 26 నుండి 29 వరకు మనకు వచ్చేసి నంద్యాల కానీ గిద్దలూరు కానీ మార్కాపురము కర్నూలు వెళ్ళే ప్లాట్ఫామ్స్ 26 నుంచి 29 వరకు ఉంటాయి మనకి విజయవాడ బస్ స్టేషన్లో. అండ్ మనమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం బస్ స్టాండ్ నుంచి. లాస్ట్ వ్లాగ్ మనము రాజధానిలో అయితే చేసాం అనమాట, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు. లాస్ట్ వ్లాగ్ సూపర్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఐకార్డ్స్లో ఇస్తా, తప్పకుండా ఒకసారి క్లిక్ చేసి మరీ చూడండి, ఎక్సలెంట్గా ఉంది వ్లాగ్ అయితే. మనకి ఇటు సైడ్ వచ్చేసి మొత్తము విశాఖపట్నము, అమలాపురము, కాకినాడ బస్సెస్ అన్నీ మనకి ఈ లైన్లో కనిపిస్తాయి. ఇక్కడ చూడండి విజయవాడ నుంచి గిద్దలూరు వెళ్ళడానికి మనకి అప్రాక్సిమేట్ ఎంత లేదని ఒక 6 అవర్స్ వేసుకున్నాం. ఇంకా స్టాపులు అవి ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా వేసుకుంటే మినిమం 6 అవర్స్ to 7 అవర్స్ మధ్యలో పడచ్చు అనమాట మనకి జర్నీ టైం వచ్చేసి. బాబా సన్ రైజ్ చూడండి గైస్ ఎట్లా కొడుతుంది, స్ట్రైట్ నా కళ్ళకే కొడుతుంది అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంది. కరెక్ట్గా టైం వచ్చేసి మనకి 7:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. అండ్ చూడాలి బ్రిడ్జ్ దాటేలోపు ఇంత టైం పడుతుందో. అండ్ మనం ఈ బ్లాగ్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 6:30కి ఆ మధ్యలో స్టార్ట్ చేసినాము. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఫస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మన బస్సుకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుంటూరు అనమాట. గుంటూరు తర్వాత నర్సరావుపేట అయితే ఉంటుంది. అండ్ విజయవాడ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. మ్యాక్స్ ఈ బస్కి ఇంకా ఎవరైతే రాలేదు, జస్ట్ ఒక 5 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటారు లోపల ప్యాసింజర్స్. అండ్ ఇదేంటంటే ఫ్రీ బస్సు కదా, మొత్తము దానికే అంకితం అవుతున్నారు, ఎవరో ఒకరు అంతే బస్సులో.
అంతకుమించి ఎక్కువ ఏం జనాలు అయితే కనిపించడం లేదు మనకి. కృష్ణానది చూడండి, ఆ వాటర్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలుకి కిందకి దిగడానికి ఉందో లేదో తెలియదు, కానీ కింద దిగింటే మాత్రం ఆ ఉసుకే కనిపిస్తుంది. అటు సైడ్ భయంకరంగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సీనరీ అట్లా ఉందన్నమాట, నెక్స్ట్ లెవెల్ వ్యూ. మొత్తం బ్రిడ్జ్ మీద వెళ్తుంది చూడండి మన బస్సు. అండ్ ఈయననే అనమాట మన బస్సుకి వచ్చేసి డ్రైవరు. చాలా స్లోగా వెళ్తుంది బ్రిడ్జ్ పైన. కొంచెం వ్యూ అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి డోర్ అనేది ఓపెన్లో ఉంది కదా, సో అంత కనిపించకపోవచ్చు. విండోలోంచి మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకసారి చూడండి, ఎందుకంటే డోర్ కానీ క్లోజ్ ఉంటే మనకు చాలా బాగా కనిపించేది మాత్రం. నిజంగా చెప్తున్నా, విజయవాడలో రోడ్లు, ఆ హైవేలు ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకు ఒక్క చోట కూడా ఒక చిన్న ప్యాచ్ వర్క్ అయితే కనిపించలేదు అనమాట. చూడండి రోడ్ ఎంత స్మూత్గా ఉంది. కరెక్ట్ మనం మంగళగిరిలో అయితే వెళ్తున్నాం అనమాట. మంగళగిరి దాటిన వెంటనే మనకైతే గుంటూరు అయితే వస్తుంది. విజయవాడ టు గిద్దలూరు మనకు వచ్చేసి అప్రాక్స్గా 270 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఒక 30 కిలోమీటర్స్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే సిటీలో తిరుగుతుంది కదా బస్ వచ్చేసి. సో 300 అనుకున్నా మనకి ఇంచుమించు లేదని ఒక 5 hours 6 hours అయితే పట్టచ్చు. బాగానే వెళ్తుంది బస్సు. మ్యాక్సిమం ఒక 60 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు హైవేలో. చూడాలి మళ్ళీ ముందు ముందు ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తాడో. 60 కన్నా ఎక్కువ దాడదు అనమాట ఏ బస్ అయినా సరే, అది గవర్నమెంట్ వెహికల్లో. గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతండి. అండ్ ఈరోజు విజయవాడ టు గిద్దలూరు మన జర్నీలో ఫస్ట్ టోల్గేట్ అనమాట ఇది. చూద్దాము ఇంకెన్ని టోల్గేట్లు అయితే వస్తాయో. అండ్ ఫస్ట్ టోల్గేట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసినాం. టోల్గేట్ పక్కన పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగానే ఉంది, చాలా స్పేషియస్ ఉంది అనమాట టోల్గేట్. ఇంత పెద్ద టోల్గేట్ని నేను ఇదే చూద్దాం అనమాట ఫస్ట్ టైం. కింద చూసుకుంటే మనకి గుంటూరు యూటర్న్ తీసుకోమని అయితే చూస్తుంది. ఇప్పుడు హైవే నుంచి మనమైతే యూటర్న్ అయితే చేస్తున్నాం అనమాట గుంటూరుకి. అండ్ గుంటూరులో చాలా ఫుడ్ ఐటమ్స్ ఫేమస్ అనమాట. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాడండి, చిట్టి ఇడ్లీ అనేది చాలా ఫేమస్ గుంటూరులో. దాంతోపాటు ఇంకా ఫేమస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు అంటేనే గుర్తొచ్చేది మిర్చి అనమాట. మిర్చి నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే అదర్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది మన గుంటూరు నుంచి. యాక్చువల్ అంటే ఈ రైడ్ వచ్చేసి మనము విజయవాడ నుంచి కడపకి రైడ్ చేయాలి, కాకపోతే మనము గిద్దలూరుకి అయితే రైడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ టైం మనం వచ్చేసి డైరెక్ట్గా కడప నుంచి విశాఖపట్నం అన్న లేదా కడప టు విజయవాడ అన్న 2 రైడ్లు అయితే పెట్టుకున్నాం అనమాట. ఈ 2 రైడ్లో ఏ రైడ్ కావాలో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. గుంటూరులో ట్రాఫిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మన ముందే కనిపిస్తుంది కదా ఇంత స్లోగా వెళ్తున్నాయి బస్సు. అండ్ ఈ 2 బస్సులు సిటీలో మాత్రము పక్కనే చాలా క్లోజ్గా వెళ్తున్నాయి. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు పోవాలి కదా, ఎవరు పోకుండా ఇద్దరు పక్కనే పోతున్నారు. ఆయన క్రాస్ చేయడం లేదు, ఈయన క్రాస్ చేయడం లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చాలా క్లోజ్గా వచ్చేసింది అనమాట బస్సు. ఏడదాగులుతుందో అని భయం వేసింది కొంచెం. ఎవరో ఒకరు వెళ్ళండి అయ్యా ముందు, నువ్వన్నా ఆయన అన్నా. ఫైనల్లీ ఆ బస్ అయితే వెళ్ళిపోయింది. అండ్ మనం కూడా బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉన్నాం, జస్ట్ ఒక 50 meters అనుకుంటా అంతే. ఇంకా దాని తర్వాత మనకి బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి నర్సరావుపేట. ఇంతవరకు అనేది మనకి బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ వేయలేదు, చూద్దాము ఎక్కడైనా స్టాప్ ఉంటుందేమో. విజయవాడ నుంచి గుంటూరుకు రావడానికి ఎంత లేదన్నా ఒక 1 hour పట్టి ఉంటుంది, ఎందుకంటే స్లోగా వస్తున్నాడు ఈయన. గైస్ ప్రజెంట్ మనం వచ్చేసి బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నాము, చూద్దాము. ఈ బస్ స్టాండ్ వచ్చేసి కొంచెం స్క్వేర్ షేప్ లాగా ఉంటుంది అనమాట. ఇది రౌండ్గా అయితే ఉండదు, మిగతాతో పోలిస్తే అన్నీ చాలా వరకు రౌండ్గా చూస్తుంటాం మనము. ఈ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి లోపల స్టాప్ అంతా మొత్తం ఖాళీ ఉంది, ఒక్క బస్సు లేదు ఒక ప్లాట్ఫామ్లో, ఏదో అక్కడక్కడ అంతే.
అండ్ మనం వచ్చేసి కరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే ఉంటుంది మన స్టాప్. ఇది పరిస్థితి. అండ్ ఇదే టైంకి మన కర్నూలులో అయితే చాలామంది జనాలు ఉంటారు. ఇక్కడ మాత్రం క్రౌడ్ చాలా తక్కువ ఉంది. అండ్ ఈ గుంటూరు బస్ స్టాండ్లో పార్సల్ పాయింట్ 2 చోట్ల ఉంటుంది. ఒకటి లోపల ఉంటుంది, ఒకటి ఎగ్జిట్ బయట ఉంటుంది. మీరు ఎక్కడ కావాలన్నా చూస్ చేసుకోవచ్చు ఒకవేళ కార్గో యూజ్ చేసుకున్నారంటే బస్ ద్వారా. ఈరోజు ఏదైనా మార్కెట్ ఉందో లేదో మరి తెలీదు, చాలా స్టాక్ వచ్చింది, అన్ని లారీలు అనమాట. దాంట్లో అంతా టమాటోస్, మిర్చి, ఇట్లా వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట చాలా వరకు. చూసుకోవచ్చు మన పక్కన ఏదో గోడౌన్ ఉంది పెద్దది. బాబా చూడండి ఎన్ని పళ్ళు, ఎన్ని పువ్వులు. ఈరోజు మార్కెట్ అనుకుంటా గుంటూరులో, మామూలుగా లేదబ్బా. ఇటువంటి పెద్ద మార్కెట్ని ఇంతవరకు నేను చూడలే, అది కూడా రోడ్ల మీద. మన కర్నూలులో ఉందిలే కానీ ఇంత జనాలు అయితే చూడలే నేను. చూడండి ఎట్లా చూసినా పండ్లు, మార్కెట్, జనాలు, ఆ వైబే డిఫరెంట్ ఉంది ఇక్కడ అంతా. గైస్ మన పక్కన చూడండి మార్కెట్ అనమాట, ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అని ఉంది. దీని లోపల ఏముంటుందంటే మిర్చి ఉంటుంది అనమాట. ది మోస్ట్ ఫేమస్ గుంటూరు మిర్చి అంటారు కదా, అది ఇన్నే ఉంటుంది అనమాట. చాలా ఘాటుగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ మిర్చి. మన ఇండియాలోనే కాదు పక్క దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అనమాట మన గుంటూరు మిర్చి. అంత ఫేమస్ అనమాట మన గుంటూరు మిర్చి వచ్చేసి. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తెలిసి నర్సరావుపేట. నర్సరావుపేట తర్వాత వినుగొండ తర్వాత మార్కాపురం తర్వాత ఖమ్మం తర్వాత మళ్ళీ గిద్దలూరు అనమాట. అయిపోతుంది ఇంకా మన జర్నీ. అండ్ ప్రజెంట్ మనం అయితే రైల్వే బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తుంటాం. ఆల్మోస్ట్ మనం ఈ రూట్ను చూసినట్టే, ఎందుకంటే మనం లాస్ట్ టైం వస్తే కర్నూలు టు విజయవాడ బస్ రూట్ అయితే చేసినాం కదా. ఆ జర్నీ చేసేటప్పుడు మనము ఆల్మోస్ట్ మొత్తం అంతా చూపించేసినాం అనమాట అదే బ్లాగ్లో. నేను గ్యారంటీగా ఒక విషయం అయితే చెప్పగలుగుతాను చూడండి, అదేంటంటే విజయవాడ నుండి మార్కాపురము లేదా కుంటా వరకు ఈ రూట్ ఉంది కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక చిన్న ప్యాచ్ వర్క్ కూడా నేనైతే చూడలేనమాట, అంత క్లీన్గా ఉంటుంది. నాన్ స్టాప్ ఒక 80-90 స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఆ లెవెల్లో ఉంటుంది రూట్ మాత్రము. అదిరిపోయిందబ్బా, కేకానుంది రూటు. ప్రజెంట్ మన బస్సు వచ్చేసి వేములూరు పాడు దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇది క్రాస్ అయిన తర్వాతనే మనకి నర్సరావుపేట వస్తుంది. మనము నర్సరావుపేట నుంచి చాలా బస్సెస్ ఉన్నాయన్నమాట. మనము చాలా బస్ బ్లాగ్స్ అనేది చేయొచ్చు. ఒకటి సజెషన్ అయితే చేయండి ఎవరైనా నర్సరావుపేట నుంచి చూస్తుంటే, ఏదైనా బస్ రూట్ కావాలనేది కింద. మనకి ఇక్కడ నుంచి చీరాల బీచ్ కూడా చాలా దగ్గర అనమాట. ఒక 100 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కానీ మ్యాప్లో మాత్రం చాలా దగ్గర అయితే చూపిస్తుంది. ఓకే చూద్దాం ఏదైతే ఉంది. ప్రజెంట్ మనము నర్సరావుపేటలో అయితే ఉన్నాం అనమాట. అండ్ ఇప్పటి నుంచి మనకి లోపలికి అయితే వెళ్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వినుగొండ. మనకు కొంచెం ముందరికి వెళ్తే రైల్వే ట్రాక్ కనిపిస్తుంది అనమాట. రైల్వే ట్రాక్ పక్కనే మన బస్సు కూడా వెళ్తుంటుంది. ఆ విజువల్స్ కూడా చూపిస్తా చూడండి. గైస్ ఇక్కడ పైన ఫ్లైఓవర్ ఉంది చూడండి, కనిపిస్తుంది కదా మనకి పైన. ప్లస్ చూడండి మన పక్కనే రైల్వే ట్రాక్ వెళ్తుంది. రైల్వే ట్రాక్ పక్కనే రోడ్ అనమాట. భలే ఉంది కదా చూడడానికి, నిజంగా సూపర్ అబ్బా. అండ్ ఫైనల్లీ మనము నర్సరావుపేట బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి వినుగొండ స్టాపు. చూద్దాము నర్సరావు బస్ స్టేషన్లో ఎంతమంది ఫుల్ అవుతారో. ప్లస్ నర్సరావుపేట బస్ స్టేషన్లో మనకి ఎవరైతే అంత జనాలు అయితే ఫుల్ అవ్వలేదు. అండ్ ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కడ మనకి స్టాప్ అనేది ఇవ్వలేదు. చూడాలి, మేబీ ముందర ఏమైనా బ్రేక్ఫాస్ట్కి స్టాప్ ఇస్తాడు. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 పైగానే ఇస్తుంది. ఇంకా ఈ మధ్యలో తింటే చాలా కష్టమే. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి నర్సరావుపేట క్రాస్ చేసి అయితే వెళ్తున్నాము. చూడండి పక్కన గ్రీనరీ ఎంత బాగుంది అసలుకి. మంచి స్కై కూడా చాలా బ్లూ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే కనిపిస్తుంది మనకి బస్ విండో నుంచి. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ దాంతోపాటు మనమైతే రైల్వే ట్రాక్ అయితే క్రాస్ చేసి వెళ్తున్నాము. పైన ఫ్లైఓవర్, కింద రైల్వే ట్రాక్ అనమాట. అండ్
ముందర వచ్చేసి మనకి పల్లె వెలుగు బస్సు అద్దంకి వెళ్తుంది. ఇది బస్సు మొత్తం మ్యాక్సిమం అంతా ఫుల్ అయిపోయింది చూడండి. ఎందుకంటే ఫ్రీ బస్సు కదా, చాలామంది లేడీస్ మనకి ఫ్రీ బస్ పెట్టినారు కాబట్టి మంచిగా యూజ్ చేసుకుంటారు దాన్ని. బస్సు మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అద్దంకి డిపో. అండ్ ఈ బస్ వచ్చేసి అద్దంకి, నర్సరావుపేట, ఒంగోలు ఈ మధ్య అయితే తిరుగుతుంది అనమాట ఈ లైన్లో ఇది. రెండు బస్సులు చూసుకోవచ్చు, మంచి స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాయి. తగ్గేది ఎలాంటి ఉంది పల్లె వెలుగు కూడా మంచి అవరా ఉంది గాయస్. ఎందుకంటే అది కూడా కొన్ని సార్లు చాలా మంచి స్పీడ్ అయితే క్రూజ్ అవుతుంది అనమాట. తగ్గేది ఎలా అన్నట్లు వెళ్తుంది రెండు. ఫైనల్లీ మనం పల్లె వెలుగు బస్సును అయితే ఓవర్టేక్ చేయబోతున్నా. మరే అది ముందుకెళ్ళిపోయింది. అసలు భయంకరంగా ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మాజా. అదే కదా ఇంతసేపు ఇప్పుడు ఓవర్టేక్ చేసినాం మనము. అల్ట్రా డీలక్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది, మరి పేరు కూడా పోతుంది గాయస్. ఎందుకంటే అల్ట్రా డీలక్స్ ఆర్డినరీ కాదు, ఇది ఎక్స్ప్రెస్ టైప్. మరి దాన్ని కూడా క్రాస్ చేయకుంటే ఇంక అంతే సంగతే కదా. సో మనమైతే క్రాస్ చేసి ముందుకు వచ్చేసినాం. బాబా డీసీఎం పల్లె వెలుగు కార్లని ప్రతి ఒక్కటి క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది బస్సు. మామూలుగా వెళ్ళట్లేదు, స్పీడ్ మాత్రం చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది గైస్. మన అల్ట్రా డీలక్స్ బస్కి వచ్చేసి డ్రైవర్ మాత్రం చాలా సీనియర్ చూసుకోవచ్చు. ర్యాంప్ ఆడిస్తున్నాడు బండి, ఏమన్నా స్పీడా అసలు. ఊర్లలో కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది బస్సు మాత్రము. తాత వచ్చాడే అదరగొట్టి పోతాడే ఆ లెవెల్లో వెళ్తుంది అనమాట గైస్. మనకి ముందరక హైవే వస్తుంది, మనకి స్ట్రైట్కి వెళ్తే ఏమొస్తుంది అంటే ఒంగోలు, అద్దంకి ఇట్లా వెళ్ళిపోవచ్చు మనము. ఈ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు, రూట్ ఉంది మనకి. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి టనల్ కింద అయితే వెళ్తున్నాం. మన పైన చూసుకోవచ్చు రైల్వే ట్రాక్ అయితే ఉంది. అండ్ ఒక డెమో ట్రైన్ ఉంటుంది గైస్ మార్కాపురం నుంచి గుంటూరు వరకు. అది డైలీ రన్ అనమాట, డేకి వచ్చేసి 2 times అయితే రన్ అవుతుంది. ఆ బ్లాగ్ చేద్దాం అనుకున్నాం కానీ మిస్ అయిపోతున్నాము. ఖచ్చితంగా నెక్స్ట్ తర్వాత వచ్చేది మనకి అదే ట్రైన్ బ్లాగే, పక్క మిస్ అవ్వద్దండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మార్కాపురం నుంచి శ్రీశైలంకి చాలా పల్లె వెలుగు బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా చాలా మినీ బస్సెస్ అనమాట. అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. టికెట్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది, ఒక 40-50 రూపీస్ రేంజ్లోనే ఉంటుంది అనమాట, అంతకుమించి ఎక్కువ ఉండదు గైస్. ప్రజెంట్ మనం వచ్చేసి వినుగొండ బయట అయితే ఉన్నామన్నమాట. కొద్దిసేపు అంటే ఒక 5 minutes ఉంటే లోపలికి అయితే వెళ్తుంది. చూద్దాము వినుగొండ ఎట్లుంటుంది అండ్ వైబ్ ఎట్లుంటుంది. అండ్ ఒక 5 minutesలో మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం సిటీ లోపలికి. అండ్ ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ వినుగొండలో అయితే. ట్రాఫిక్ మాత్రం చాలా క్లియర్గా అయితే ఉంది. గైస్ ప్రజెంట్ మనము వినుగొండ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే మనకి బస్ స్టేషన్ అయితే వస్తుంది. బాబా ఏంటి టైర్ షాపులు, మొత్తం అన్ని టైర్ షాపులు ఉన్నాయి ఈ లైన్లో. అండ్ ఇది ఏ సెంటర్ తెలిస్తే మీకు కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ప్రజెంట్ మనం వచ్చేసి వినుగొండని క్రాస్ చేసి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ వినుగొండ దాటిన తర్వాతనే మనకు ఒక టోల్ గేట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ జర్నీలో టోటల్గా వచ్చేసి 3 టోల్ గేట్స్ అయితే టచ్ అవుతాయి అనుకుంటా మరి మనకి కంప్లీట్గా అయితే తెలియదు. అండ్ రూట్ మాత్రం నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్గా ఉంది రూట్. ఎవరు వేసినారో కానీ భయంకరంగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గైస్. అండ్ వినుగొండలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన బస్ బ్లాగ్. ప్రజెంట్ మనం వచ్చేసి సెకండ్ టోల్ గేట్ని అయితే క్రాస్ చేసినాము ఈ జర్నీలో. ఏదైతే విజయవాడ టు గిద్దలూరు అల్ట్రా డీలక్స్ బస్ జర్నీలో మనకి ఈ రోజు సెకండ్ టోల్ గేట్ అనమాట. దీన్ని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసినాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఏ టోల్ గేట్ వస్తుందో చూడాలి. బాబా ఒకసారి నా సైడ్ నుంచి చూడండి, విండో పక్కన సీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ గ్రీన్ అనమాట, అంత రైస్ మొత్తం ప్యాడీ ఫీల్డ్, పక్కన రోడ్డు, పైన స్కై. ఎక్సలెంట్ ఫీల్ అయితే ఉంది గాయస్. ఇక్కడ లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. ఎవరైతే మన నర్సరావుపేట, వినుగొండ, మార్కాపురం ఆ ఏరియాలో తిరుగుతారో నిజంగా చాలా లక్కీ పీపుల్ అబ్బా. క్లైమేట్ కూడా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే రోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒక్క దగ్గర ఒక ప్యాచ్ వర్క్ కూడా లేదనమాట. చాలా సాఫీగా వెళ్ళిపోతుంది బస్సు. కుదుపులు అట్లాంటివి ఏమీ లేవు. రోడ్ చాలా ప్లెయిన్గా నీట్గా అయితే ఉంది. ఈ రోడ్లో మనకి టోల్ గేట్ పెట్టినా తప్పు లేదు, ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట.
రోడ్లు మాత్రం నిజంగా చెప్తున్నా, రోడ్లు మెయింటైన్ చేసే వాళ్ళకి సెల్యూట్. ప్రజెంట్ వచ్చేసి మన అల్ట్రా డీలక్స్ బస్సు వెల్లంపల్లి దగ్గర అయితే వెళ్తుంది. ఈ వెల్లంపల్లి దగ్గర మనకైతే రూట్ ఉంటుంది ఒకటి, మనము ఆ రూట్ నుంచి మైదుకూరు కూడా వెళ్ళొచ్చు, అట్లనే కడప కూడా వెళ్ళొచ్చు అన్నమాట. గాయస్ ప్రజెంట్ మన బస్ వచ్చేసి కుంటాకి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే వెళ్తుంది. కుంటా విలేజ్ దగ్గర ఏంటంటే మనకి 2 రూట్స్ అనేటివి డివైడ్ అవుతాయి అనమాట. ఒకటి వచ్చేసి దోర్నాల కర్నూలు ఇట్లా స్ట్రైట్కి వెళ్తుంది. దోర్నాల కర్నూలు ఆత్మకూరు నందికొట్కూరు ఇట్లా ఉంటుంది కదా రూటు, కర్నూలుకి స్ట్రైట్కి వెళ్తుంది. అదే మనకి దోర్నాల నుంచి శ్రీశైలం కూడా వెళ్తుంది. ఇంకోటి వచ్చేసి దోర్నాల నుంచి మనకి మార్కాపురము, ఖమ్మము, బేస్తవారిపేట, నంద్యాల, గిద్దలూరు ఈ రూట్ వెళ్తుంది అనమాట. ఈ 2 రూట్లని డివైడ్ చేసేదే కుంట. అది వావ్, ఈ కెనాల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. మనకి వాటర్ కూడా చాలా ఫుల్ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్క చుక్క వాటర్ కూడా లేదు, ఇప్పుడు మాత్రం ఫుల్ అయిపోయింది కెనాల్ అయితే. గైస్ ప్రజెంట్ వచ్చేసి మనము కుంటాలో అయితే ఉన్నాము. కుంటా నుంచి మనకు వచ్చేసి మార్కాపురం 11 కిలోమీటర్స్ అయితే పడుద్ది. అండ్ ఇక్కడ నుంచి 2 డైవర్షన్ ఉంటాయని చెప్పినా కదా, ఆ విలేజ్ ఇదే అనమాట. అండ్ ఏంటంటే ఇక్కడ వీక్లీ వన్స్ మార్కెట్ జరుగుతుంది, సంత, పెద్ద సంత. గొర్రెలు మాత్రం మామూలుగా ఉండవు, మేకలు కానీ గొర్రెలు కానీ చాలా వరకు మీకు ఇక్కడనే దొరుకుతాయి అనమాట. ఆ మార్కెట్ రోజు కావాలంటే వెళ్ళి కొనుక్కోండి. అండ్ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మార్కాపురం 11 కిలోమీటర్స్, గిద్దలూరు వచ్చేసి 67 ఉంది, ఖమ్మం వచ్చేసి 32 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి మనకి. గైస్ ఇక్కడ ఒక పల్లె వెలుగు బస్సు కనిపిస్తుంది. ఇది ఏదైతే శ్రీశైలం దూర్నాల మధ్య తిరిగే పల్లె వెలుగు బస్సు అనమాట. అండ్ ఆల్మోస్ట్ మనం అయితే వచ్చేసినట్టే, ఒక 5 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మార్కాపురంలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ కనిపిస్తుంది బోర్డు మార్కాపురము. ప్రజెంట్ మనం వచ్చేసి మార్కాపురం ఊర్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఖమ్మము, బేస్తవారిపేట, గిద్దలూరు అనమాట. చూద్దాము. ప్రజెంట్ బస్ వచ్చేసి ఎంటర్ అవుతుంది. వైబ్ ఎట్లుంటుంది, ఏం కథ, ఏం లేదనేది. దాని పైన అక్కడ చూసుకుంటే మనకి ఏదో బెలూన్ అయితే ఎగురుతుంది చూడండి. గైస్ ఇక్కడ మనకి మార్కాపురంలో ఫేమస్ టెంపుల్ ఏదన్నా ఉందంటే అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా అయ్యప్ప దేవస్థానం అనేది ఒక టెంపుల్ ఉంది మనకి, ఇక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది. అండ్ బయట చూసుకోవచ్చు, వైబ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ జనాలు కూడా తక్కువనే ఉన్నారు. ప్రజెంట్ మన బస్సు అయితే సిటీలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏందో అంతా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి గల్లీలు. ఇక్కడ చూడండి ఎంత నేరో కటింగ్ ఉందో. బస్సు కానీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి కట్ చేయకుండా ఖచ్చితంగా తాకుతుంది మనకి ఈ ప్లేస్లో. ఫైనల్లీ మనమైతే మార్కాపురం బస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 1:40 అవుతుంది. కొంచెం లేట్గానే రన్ అవుతుంది బస్సు మాత్రము. 2 అని చెప్పినాడు ఆయన. ఇక్కడనే 1:40 అయిందంటే మళ్ళీ వెళ్ళేలోపు ఎంత టైం అయితే తెలియదు, చాలా లేట్గా రన్ అవుతుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర అయితే ఆగినాం మనము. గైస్ ఇక్కడ నుంచి మనకి విజయవాడ వెళ్ళడానికి కూడా బస్సెస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. ఏంటంటే మనకి చాలామంది ఫ్రీ బస్కి ఎక్కువ అలవాటు అన్నారు కదా, సో టికెట్ అయితే పెట్టలేకుంటున్నారు. అంటే ఆ ఉద్దేశం అని కాదులే, కానీ ఫ్రీ బస్ని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు అందరూ. అదే అనమాట నేను చెప్తుంది, మళ్ళీ తప్పు అనుకోవద్దండి. అండ్ ఇక్కడ నుంచి మన బస్ అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఖమ్మము, ఖమ్మం నుంచి బేస్తవారిపేట తర్వాత మనకు వచ్చేది గిద్దలూరు అనమాట. అండ్ బేస్తవారిపేట, గిద్దలూరు మధ్యలో ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది. చూద్దాం, ఆ టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ స్టాప్ గిద్దలూరు.
గైస్ ప్రజెంట్ మనం వచ్చేసి ఖమ్మంలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకు నంద్యాల వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంది, కడప వచ్చేసి 151 కిలోమీటర్స్ ఉంది, గిద్దలూరు వచ్చేసి మనకి 38 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకు స్టాప్ అయితే ఉంటుంది ఒక 10 మినిట్స్ స్టాప్ తర్వాత మళ్ళీ మనం అయితే స్టార్ట్ అయిపోతాము ఇక్కడ నుంచి గిద్దలూరుకి. చూసుకోవచ్చు వైబ్ మాత్రం ఎట్లుందో, అసలు జనాలు చాలా తక్కువ, ఎండ మాత్రం సంపి పడేస్తుంది. ఫైనల్లీ మనము ఖమ్మం బస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. లోపల చాలా బస్సులు అయితే ఉన్నాయి మనకి, మ్యాక్సిమం అన్ని పల్లె బస్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మార్గాపురము, నంద్యాల ఇట్లాంటి పల్లె సర్వీసెస్ అయితే ఎక్కువ ఉంటాయి మనకి ఈ సైడ్ నుంచి. చూసుకోవచ్చు లోపలికి అయితే వెళ్తుంది, జనాలు మాత్రం బాగానే ఉన్నారు. ఇది గైస్ ప్రజెంట్ సిచ్యువేషను మనకి ఖమ్మం బస్ స్టేషన్లో. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ స్టాప్ తర్వాత మళ్ళీ మన బస్సు స్టార్ట్ అయిపోయింది. అండ్ మ్యాక్సిమం ఒక 1 అవర్లో రీచ్ అయిపోతాము, అంతకుమించి ఎక్కువ లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటే మనము బేస్తవారిపేటను ఒక్కటి క్రాస్ చేస్తే మనం ఆల్మోస్ట్ గిద్దలూరుకి వచ్చినట్టునే, ఎందుకంటే అదొక్కటే అనమాట మనకి స్టాపు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి గిద్దలూరు. గైస్ ఈరోజు మనకి విజయవాడ టు గిద్దలూరు ఈ జర్నీలో మనకు వచ్చేసి 3rd టోల్ గేట్ అనమాట. సక్సెస్ఫుల్గా మనము 3 టోల్ గేట్స్ని అయితే కంప్లీట్ చేసినాము. ఇంకా దీని తర్వాత టోల్ గేట్ అనేది ఉండదు. నేను చెప్తున్నా కదా, ఈ రోడ్లకి టోల్ కట్టినా ఏం తప్పు లేదు, ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట రోడ్లో. ఇక్కడ చూసుకోవచ్చు మనకి టోల్ గేట్ దగ్గర చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది. అండ్ మన బస్ అయితే మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్తవారిపేట, గిద్దలూరు, అంతే, ఇంక అంతకుమించి చెప్పుకోలేదు మనకి. గైస్ మనకి ఏంటంటే కొంచెం ముందరికి వెళ్తే ఒక రోడ్డు డైవర్షన్ వస్తుంది. ఆ డైవర్షన్లో కనుక వెళ్తే మనము కడప, మైదుకూరు వెళ్ళొచ్చు. చూపిస్తా చూడండి మీకు ఆ రూట్ కూడా ఎట్లా ఉంటుంది ఏం లేదనేది. అండ్ ఇదే అనమాట, ఈ రూట్లో వెళ్తే మనకు మైదుకూరు, కడప, పొద్దుటూరు కూడా వెళ్ళొచ్చు. గైస్ ప్రజెంట్ మనం వచ్చేసి గిద్దలూరుకి అయితే రీచ్ అయిపోయినాం ఆఫ్టర్ సో మెనీ అవర్స్. బస్సు మాత్రము చాలా స్లోగా వచ్చింది మనకి. వినుగొండ వరకు బాగానే మంచిగా స్పీడ్ క్రూజ్ అయితే, దాని తర్వాత ఇంకా చాలా స్లోగా వచ్చింది గైస్. ఎక్స్ప్రెస్ ఎక్కిన ఒకటే, అల్ట్రా డీలక్స్ ఎక్కిన ఒకటే, ఎందుకంటే సీట్లు మాత్రం డిఫరెంట్ ఉంటాయి. ఆ కంఫర్ట్ కోసం మనకు ఏ బస్ ఎక్కినా ఒకటే అనమాట, ఎందుకంటే ప్రతి చోట ఆగుతుంది. ఇది నర్సరావుపేట వెళ్తుంది, వినుగొండ వెళ్తుంది, మార్కాపురం వెళ్తుంది. ఎక్స్ప్రెస్ కూడా అంతే, ప్రతి చోట ఆగుతుంది, ప్రతి చోట
స్టాప్ ఉంటుంది. ఈ బస్కి దానికి డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ టికెట్ ఫేర్ వచ్చేసి దానికన్నా దీనికే ఎక్కువ. మీరు ఎవరన్నా ఈ రూట్లో కానీ వస్తే ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ బస్ని చూస్ చేసుకోండి, ఎందుకంటే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. టికెట్ ప్రైస్ ఎక్కువ అంతే మనకి. అండ్ ఇంకొక 50 ఒక 100 రూపీస్ మిగులుతాయి కదా, ఆ ఉద్దేశంతోనే చెప్పిందనమాట. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నచ్చితే ఒక పక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. రైట్, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.